హాయ్ అండి, దిస్ ఇస్ దినేష్. సో ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాం, వెళ్ళి చూడండి ఒకసారి. ఈ ఎదురుగా కనిపించేది ప్లాట్ఫామ్ నెంబర్ 15. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అప్ ఎక్కేస్తే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 16కి అయితే వెళ్ళిపోతాం. వచ్చేసామండి, ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 16 కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ప్లాట్ఫామ్ నెంబర్ 16 అనమాట. సో ఈ 16th ప్లాట్ఫామ్ వచ్చేసి బస్ స్టాండ్లో ఉన్నట్టు ఉండదు, సపరేట్గా కొంచెం హైట్లో అయితే ఉంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 16 నుంచి అయితే మనకు హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్ ఈ లైన్ బస్సెస్ అయితే ఉంటాయి, అండ్ మంత్రాలయం బస్ కూడా. మీరు అనంతపురం వెళ్ళాలన్నా, కర్నూలు వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా, మంత్రాలయం వెళ్ళాలన్నా అన్ని బస్సెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 16 నుంచి అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఇందిరా ఏసీ కోచ్. సో ఇదే ఈరోజు మనం ట్రావెల్ చేయ బస్సు. టికెట్ కాస్ట్ వచ్చేసి సూపర్ లగ్జరీ కంటే జస్ట్ 100 రూపీస్ ఎక్కువ పడింది. సో ట్రై చేద్దాం ఒకసారి అని అయితే బుక్ చేసుకున్నాను. బస్ ఇంటీరియర్ చూసారా, యాజ్ ఇట్ ఈజ్ సూపర్ లగ్జరీ మాదిరి ఉంటుంది, ఒక సెమీ స్లీపర్ మాదిరి ఉంటుంది, కానీ మనకు ఏసీ క్యాబిన్ అయితే ఉంటుంది. సో క్యాబిన్లో మాత్రం 2 ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. సో వాటి నుంచి ఎప్పుడు ఏసీ అయితే వస్తూనే ఉంటుంది. ఇవి ఎయిర్ బ్లోయర్స్ అనమాట. మనకు సపరేట్గా అయితే మనం కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇద్దరు ప్యాసింజర్స్కి 2 ఎయిర్ బ్లోయర్స్ ఉంటాయి. ఇద్దరు ప్యాసింజర్స్కి రీడింగ్ ల్యాంప్స్ కూడా సపరేట్ అయితే ఇస్తున్నారు, బట్ ఇది వర్క్ అవ్వట్లేదు. 11కి స్టార్ట్ అవ్వాల్సిన బస్సు 11:14కి అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 14 మినిట్స్ డిలేలో అయితే మనం స్టార్ట్ అవ్వబోతున్నాం. చాలా నిదానంగా అయితే మనం ప్లాట్ఫామ్ నుంచి బయటికి అయితే వస్తూ ఉన్నాం. బస్ ఆక్యుపెన్సీ గురించి మాట్లాడితే పెద్దగా అయితే ఎవరు లేరు, జస్ట్ 5 మెంబర్స్ ఉన్నాం అంతే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 11:20 అయింది. ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చేసి మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు NH44 అయితే ఎక్కాల్సి ఉంటుంది. బెంగళూరు దాటినాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ లంచ్ బ్రేకే, ఇంకెక్కడ స్టాప్ అయితే లేదు అనంతపూర్ వరకు.